హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్నలతో గట్కా అండి. జొన్న అన్నం కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ ఫుడ్ కూడా. తప్పకుండా వీక్లీ 1 టైం తినడానికైతే ట్రై చేయండి. చాలా ఈజీ మెథడ్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక గ్లాసు జొన్న రవ్వకి 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలండి. ఇది చూడటానికైతే అచ్చం గోధుమ రవ్వలానే ఉంటుందండి. ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. మనం మిక్సీ జార్లోనైనా కొంచెం బరకగా పట్టేసుకుంటే రెడీ అయిపోతుందండి, రవ్వ టైప్లా. ఇప్పుడు ప్రాసెస్ అయితే ఎలానో చూద్దాము. 1 కప్పు వరకు జొన్న రవ్వని తీసుకున్నాం కదండి, అంటే గట్కా అని కూడా అంటారు కదా. దానికి 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను నేను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఒకవేళ మీరు సాల్ట్ వద్దనుకుంటే వేసుకోకండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు వాటర్ మరిగిపోయిన తర్వాతకైతే మనము ఈ జొన్న రవ్వను వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ స్లిమ్లో పెట్టేసుకొని ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటే అడుగున గడ్డ కట్టకుండా సాఫ్ట్గా అయిపోతుందండి. ఇలా కలిపేసుకుందాము. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. సాల్ట్ వద్దనుకునే వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు కలిపేసుకుందాము. కొద్దిసేపటికి దగ్గర పడుతుందండి. అప్పుడప్పుడు అలా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా చూసుకోవాలండి. అప్పుడప్పుడు అలా కలిపేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా కలిపేసుకుంటూ ఉంటే కొద్దిసేపటికి అలా దగ్గర పడుతుంది. ఇది చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. ఏది లేదైనా సరే కానీ కారప్పొడి ఉంటుంది కదండి, కారప్పొడితో అయినా తినేయచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, దగ్గర పడిపోతుంది. కాస్త దగ్గర పడితే సరిపోతుంది. చాలా చక్కగా తినేయచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. వీక్లీ వన్స్ అయినా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏది కర్రీ కావాలని ఏం లేదండి, కర్రీ లేకపోయినా కొద్దిగా పెరుగుతోటి మజ్జిగ చేసేసుకొని ఒక పచ్చిమిర్చి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. రెడీ అయిపోయింది చూడండి. ఎంతో టేస్టీ అయిన జొన్నల గట్క రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.